నమస్తే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అల్లనాటి ముచ్చట్లోకి వెళ్ళిపోదామా మరి? ప్రతి మనిషి జీవితంలో ఒక బ్యాడ్ టైం వస్తుంది. ఆ సమయంలో మనం చేసే పనులే ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఒకానొక సమయం బ్యాడ్ గా నడిచింది. ఆ సమయంలో ఏది ముట్టుకున్నా కలిసి రాలేదు. పైగా ఆర్థికంగా కుదేలయ్యాడు. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి చాలానే ప్రయత్నించాడు. కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అప్పుడే దర్శక ధీరుడు రాజమౌళి మళ్ళీ ఎన్టీఆర్ కెరీర్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తిరిగి చూసుకోలేదు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఏం చేసినా కలిసి రాలేదు. అన్ని చిత్రాలు నిరాశపరుస్తూ వచ్చాయి. 1-2 యావరేజ్ గా నిలిచాయి అంతే. మళ్ళీ రాజమౌళి వచ్చే వరకు ఎన్టీఆర్ కి హిట్ లేదు. రాజమౌళి డైరెక్షన్ లో మళ్ళీ సినిమా తీస్తే గానీ ఎన్టీఆర్ గట్టెక్కలేకపోయారు. అలా వారి కాంబోలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీనే యమదొంగ. మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రియమణి తదితరులు నటించిన ఈ సినిమా ఎన్టీఆర్ పాత రికార్డులన్నీ తిరగరాసింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ నటనకు గాను ఓ అవార్డు వచ్చింది. చిరంజీవి చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్న ఎన్టీఆర్ దాన్ని తిరిగి చిరుకే ఇచ్చేశాడు. అలా ఎందుకు చేశాడో ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది ఎపిసోడ్. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం యమదొంగ. యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ లో ఒక కొత్త నటుడు పరిచయం అవుతాడు. రాజమౌళి లాంటి దర్శకుడు మరోసారి దొరకడంతో తారక్ కూడా తగ్గలేదు. డాన్స్లు, నటన, ఫైట్స్ అన్నీ ఇరగదీశాడు. కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ యముడు గెటప్ లో నటించి అదరగొట్టాడు. యమలకంలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. డైలాగ్ డెలివరీ, డాన్స్లు, కామెడీ టైమింగ్, ఎమోషన్స్, ఫైటింగ్ సీన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా. అందుకే యమదొంగ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ క్రెడిట్ రాజమౌళి డైరెక్షన్ కే దక్కాలని అంటుంటారు. కానీ నా ఒపీనియన్ లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ డైనమిక్ పర్సనాలిటీ లేకపోతే ఆ క్యారెక్టర్ కి వెయిట్ వచ్చేదే కాదు. 15 కోట్ల బడ్జెట్ తో 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 50 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కింది. ఆ మరుసటి ఏడాది నిర్వహించిన సినిమా అవార్డు వేడుకలో ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఎన్టీఆర్ అందుకున్నారు. చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు, బాబాయ్ సినిమాలు, నాగార్జున బాబాయ్ సినిమాలు చూస్తూ మేం పెరిగాం. ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతున్న సమయంలో లెజెండరీ శోభన్ బాబు మరణించారు. ఇది బాధాకర విషయం. శోభన్ బాబు గారి భౌతిక కాయాన్ని దర్శించుకునే అర్హత కూడా నాకు లేదు అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఈ అవార్డును శోభన్ బాబు గారికి అంకితం ఇవ్వాలని అనుకుంటున్నా అని ఎన్టీఆర్ అన్నారు. శోభన్ బాబు గారి కుటుంబ సభ్యులకి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అవార్డుని చిరంజీవి గారికి తిరిగి ఇచ్చేశారు. అయితే ఒక్కసారిగా ఎన్టీఆర్ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఎన్టీఆర్ సంస్కారాన్ని చూసి చిరు హర్షం వ్యక్తం చేశారు. తారక్ చేసిన ఈ పని అతని సంస్కారాన్ని తెలియజేస్తుందని వేదికపై ప్రశంసలు కురిపించారు. ఇలా చిరు ఇచ్చిన అవార్డుని ఎన్టీఆర్ తిరిగి ఇచ్చేయడం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో వీడియోలు మిస్ కాకూడదంటే ఆ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి. బై బై.